ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీస్‌లో ఒక 100 గజాల స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని అక్కడ పెట్టుకునే పరిస్థితులు. ఎప్పుడు ల్యాండ్ 22 ఏలోకి వెళ్ళిపోతుందో తెలీదు. అలా చేసిన సందర్భంలో ఇలాగ చాలామంది ఉన్నారనే రెవెన్యూ మినిస్టర్ గారు, మా నాన్నగారు సత్యప్రసాద్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలిచ్చారు. ఏమని ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి, ఒక 1 మంత్ డ్రైవ్ పెట్టండి. ఎవరెవరైతే వాళ్ళ భూములు కోల్పోయారో వాళ్ళందరిని వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ ప్లీజ్ మా తప్పకుండా మీరు నాకు ఇవ్వండి, నేను ఇమీడియట్గా మినిస్టర్ గారికి ఇస్తాను. అక్కడ వాళ్ళకి ఏమైనా పోలీస్ పరంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, రెవెన్యూ పరంగా సపోర్ట్ కావాలంటే మంత్రి గారు ఉన్నారు, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను డెఫినెట్గా. ఈ కార్యక్రమం ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ లోకల్ కలెక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది. దాని గురించి చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇలాంటి ఆటలు సాగవు. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుద్ది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. భరత్ గారు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతూ ఉన్నారు. విజయవాడ భరత్ గారు మమ్మల్ని ఇలా కొట్టేశారు, కొంతమంది చంపేశారు, కొన్ని కూలగొట్టేశారు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు అది దాస్తే దాగే పరిస్థితి కాదండి. మీకు విషయం చెప్పనా, నేను ఇది బెదిరించి మాట్లాడట్లేదు, లేకపోతే నేనేమి దాన్ని ఏమంటారు హెడ్ స్ట్రాంగ్తో నేను మాట్లాడట్లేదు. నిజంగా మాకు అదే గనక ఉద్దేశం ఉండుంటే 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లతో నిన్ను కూర్చోబెట్టిన తర్వాత కనీసం వైఎస్ఆర్సీపీ నాయకుడిని రోడ్డు మీద తిరగనిస్తామా? మాకు ఆ యాటిట్యూడ్ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ మేము చెయ్యాలి అనుకుంటున్నామే తప్పించి మీకు రాత్రులు గోడలు దూకి లైట్లు ఆపేసి తీసుకొచ్చి మొత్తం ఊర్లని తిప్పి తీసుకొచ్చి పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేదే. ఏ నాయకుడిని మేము కక్ష సాధింపుగా అరెస్ట్ చేసామో చెప్పమనండి. వీళ్ళకి ఏంటంటే భయం అన్నమాట. ఏదో అంటారు కదా, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకుంటున్నట్టు వీళ్ళు మేము ఏదైనా కేసు అన్నాం అనుకున్నామో మా మీదే వచ్చారని ఫీలింగ్. అది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిజంగా అలా అనుకుంటే కనుక ఎన్నెన్ని మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈరోజు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామందిని ఇక్కడ వాళ్ళు చేసిన పనులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి లేకుండానే లాస్ట్ టైం యాక్షన్ తీసుకున్నారు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి అవనియండి, జనరల్గా ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు రాజకీయాలు ఎందుకబ్బా, మేము 5 సంవత్సరాలు ఉండేవాళ్ళని, మీరు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మీరు మా మాట పట్టుకొని మీకు నచ్చినట్టు ఏదో సభాష్ అంటాడు, అవతలోడు కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడతాడు, కాఫీ ఇస్తాడు, లేకపోతే సభాష్ అంటాడు అని ఆలోచించుకొని మీరు చెయ్యరాని పనులు చేస్తే ఏమవుతుంది? ఈరోజు హెడ్ మాస్టర్ అమ్మాయిగా టీచర్గా కరెక్ట్ చెప్పారు. అంతే కదా. అవును అవును, నేను అదే అంట, ఏ అధికారులందరికీ ఒకటే మాట, మీకు ఎందుకు రాజకీయాలు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు నిజంగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావా ఆ డ్రెస్ వదిలేసి కదర్ చొక్క వేసుకో. అవును, ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా డ్రెస్ వదిలేసి. అదే డ్రెస్ వదిలేసి రండి, వచ్చి కూర్చోండి, కదర్ చొక్క వేసుకుంటే ఫేస్ టు ఫేస్ తేల్చేసుకోవచ్చు. 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు వారి మార్క్ ఏమన్నా చూపించుకునే అవకాశం దొరికిందా? 100 డేస్లో నా మార్క్ అంటే డెఫినెట్గా చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 2 ఇష్యూస్ మీద కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడినట్టుగా జనాల ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దానికి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కష్టాలు ఆ వాటి గురించి కూడా ఆలోచించాలి. బోత్ ఈ రెండింటి మీద కూడా మ్యాక్సిమం అందరితోని కూడా ఎస్పీస్ అందరితోని కూడా రివ్యూస్ పెట్టుకున్నాం. డీజీపీ ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ముందు అసలు నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళని ఒక సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో పని చేయించుకోవడం అన్నది ఒక వే. అంతే తప్పించి వాళ్ళకే జీతాలు లేక, వాళ్ళకే టీఏడిఏలు లేక, మనం వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళని పని చేయండి అంటే వాళ్ళు కూడా చేయలేరు. లాస్ట్ 5 years నాకు ఈ 3 నెలల అనుభవంలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేశారు. ఒక లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్ చేయాలని కానీ, ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కానీ, లేకపోతే ఈ గాంజాని కొంచెం కంట్రోల్ చేయాలని కానీ, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని కానీ వీటి మీద పరిస్థితి లేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళా తిరిగి అరే నాయన నువ్వు పోలీసు, నువ్వు వేసుకున్నది కాకి చొక్కా, నీ డ్యూటీస్ ఇవి, మీరు పరిగెట్టాలి అనే పరిస్థితికి మేము మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దట్ అది అక్కడ నుంచి మేము మొదలుపెట్టామండి. పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించుకొని గాంజా
కొంచెం కంట్రోల్ చేయాలని దాని మీద కూడా కొంచెం గట్టిగానే పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆటోమేటిక్గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్, మొన్న విపత్తులు ఏదైతే వచ్చినాయో, మనకి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో ఆ ఫ్లడ్స్లోని ఆయన చేసిన పని, ఇవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ పొజిషన్ అనమాట ఇప్పుడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎటువంటివి రాకూడదు, ఏ విపత్తులు రాకూడదు, ఏ విపత్తు వచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకు ఒక రెడీ మెంటల్, మేము మెంటల్గా రెడీ అయిపోయాం. ఎస్ ఇలా చేయాలి అని చెప్పి రెడీ అయిపోయాం. రైట్. కానీ లాస్ట్ టైం శ్రీభరత్ గారు వైజాగ్లో మాట్లాడినప్పుడు ఇక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్, గాంజా అనేది చాలా ఎక్కువైపోయింది అంజలి అని అన్నారు. ఇప్పుడు దాని మీద ఏమైనా మీకు కొద్ది గొప్ప కంట్రోల్ చేయగలిగే అవకాశం దొరికిందండి? లేదమ్మా, చెయ్యాలి. ఎందుకంటే లాస్ట్ 5 years ఏమైందంటే సెబ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి కంప్లీట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఇంతకుముందు గంజాని మొత్తం అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకునేది. పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు చూసుకునేవి. కనీసం గంజా తోటలు తగలబెట్టడం అనో, గాంజా చేసిన వాళ్ళు కేసులు పెట్టడం అని ఇవన్నీ కూడా జరిగేవి. సెబ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత 2 years కంప్లీట్గా గాంజా మీద వాళ్ళు వెళ్ళలే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొంతమందిని వీళ్ళు సెబ్ అని చెప్పి తీసుకొని వీళ్ళు దేనికి చేశారంటే లిక్కర్ శాండ్కి కాపలా పెట్టారు. లిటరల్లీ చెప్తున్నాను నేను ఈరోజు. అంటే లిక్కర్ బయట నుంచి ఏ లిక్కరు రాకుండా లోకల్ లిక్కరే తాగాలి అని ప్రోత్సహించడానికి, బయట లిక్కర్ రాకుండా చేయడానికి సెబ్ను ఉపయోగించుకున్నారు. ఇసుక వీళ్ళు మాఫియా చేయడానికి సెబ్ను ఉపయోగించుకున్నారు. సో అలా అందువల్ల మొన్న రీసెంట్గా సెబ్ను కూడా మేము క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి గాంజా మీద, డ్రగ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి, నమ్ముతారా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే గాంజా మీద అవేర్నెస్కి ఒక ప్రోగ్రామ్కి నేను కూడా అటెండ్ అవుతాను అన్నారు. అంటే ఎక్కడో కొండల్లో ఉండాల్సిన గాంజా ఈరోజు స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళింది. సో మనం ఎంత మేరకు దాన్ని కంట్రోల్ మనం చేయాలో ఒకసారి ఆలోచించాలి. చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ పెట్టడం కానీ, ఈవెన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. లాస్ట్ 5 సంవత్సరాలు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అని ఉంటుంది అనమాట. మీకు ఐడియా, మీకు మన హైదరాబాద్లో ఇటువైపు అంతా ఉంటుంది. దాని మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక 5 సంవత్సరాలు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది మూల కూర్చుంది. తెలుసా మీకు? మై గాడ్. ఎలక్షన్ డ్యూటీస్ చేసేటప్పుడు ఈ వాకీ టాకీస్ ఉంటాయి కదా, కమ్యూనికేట్, అవి లేక పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నాం. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక చిన్న మైన్యూట్ పాయింట్ కూడా ఎలాంటి పరిస్థితి అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. మళ్ళీ వీటన్నిటినీ కూడా పెద్దానికి చెప్తే, మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో కూర్చొని మళ్ళీ ఇవన్నీ కూడా రీస్టోర్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వటం, మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ రెగ్యులర్ ప్రొసీజర్లోకి ఈరోజు డిపార్ట్మెంట్ అన్నది పడింది. వైజాగ్లో భరత్ గారి యూనివర్సిటీ ఆపోజిట్లో కొండని మొత్తం అంతా తొలిచేసి అక్కడ ఒక పెద్ద మహల్ కట్టారు అని. ఏం చేశారండి ఇది ఇప్పుడు ఫైనల్గా? దాన్ని ఏం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అంటే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మ అది. నేను వైజాగ్ అమ్మాయినే కదా, సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. రిషికొండ, అక్కడ గీతం కాలేజ్, ఆ రిషికొండ అది రోజు రోజుకి ఏదో అంటారు కదా, గుండు కొట్టించినట్టుగా కొట్టించేసి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఆ పక్కన ఆ టైంలో ఒక సమ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టారు. ఈ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళు అది చూస్తారేమో అని చెప్పి దానికి గ్రీన్ కవర్ వేసారనమాట. చూసారు కదా, గ్రీన్ క్లాత్ ఉంది. విషయం ఏంటంటే అది ఇంకా ఒకసారి ఆలోచించుకొని దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదో అంటారు కదా, మనకి ఏదో మ్యూజియంస్ అలాంటివి ఏదో పెడతారు కదా, ప్రస్తుతానికి ఎంటీగా. పోలవరం పరిస్థితి ఏంటండి? లాస్ట్ టైం కొన్ని షార్ట్స్, రీల్స్, వీడియోస్లో అసలు మాకు అక్కడ ఏమీ అర్థం కాలేదని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు అంటారు అసలు మేమే చేసాం 50%, వాళ్ళు ఏమీ చేయలేదు అంటారు. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఇంకెంతకాలం? అదండి, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. తెలిసినోడికి అయితే అర్థం అవుతుంది, తెలియనోడికి ఏం అర్థం అవుతుంది? వాడికి టీఎంసీ అంటే తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు. వాడు ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయి అక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకోవడానికి ఇరిగేషన్ మినిస్టర్ లేదు అనుకుంటే తొడలగొట్టడానికి అసెంబ్లీలో కూర్చొని. అది కాదు కదా. మొన్న మీరు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో మొన్న మా రామానాయుడు గారు చూపించారు. బుడమేరు ఇష్యూ క్లియర్ అయ్యి మనకు ప్రాబ్లం జరిగిన తర్వాత దాన్ని బ్రీచ్ క్లోజ్ చేయడానికి 3 రోజులు రాత్రి పగలు అక్కడ కూర్చొని చేశాడు ఆయన. పోలవరం సిచ్యువేషన్ ఎలా ఉందో క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోగలిగాం పోలవరానికి. పోలవరం పూర్తి చేసే దాని మీద కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి.
యాక్చువల్లీ కలకటాలో జరిగిన విమెన్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి కానీ, లేకపోతే ఢిల్లీలో జరిగిన ఇష్యూస్ గురించి కానీ, విమెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఇవన్నీ కూడా. అండ్ హైదరాబాద్లో కూడా చాలా హెవీగానే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏపీలో విమెన్ మీద ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? మా యాక్చువల్గా ఉమెన్ అబ్యూజింగ్స్ విషయంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చాలామంది అన్నారు, అనిత ఎందుకు గాంజా గాంజా అని పట్టుకుంటున్నావు, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా, ముందు ఎందుకు గాంజా మీదకి వెళ్ళావని. ఇన్ని క్రైమ్కి కారణం గాంజా డ్రగ్స్. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు, మేము ఎంక్వైరీ చేస్తే వాడు గాంజా మత్తులో ఉన్నాడు, లేకపోతే డ్రగ్ మత్తులో ఉన్నాడు. ఒక చిన్న పిల్ల మీద అబ్యూస్ ఏంటంటే వాడు మత్తులో ఉన్నాడు. చంటి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏంటి ప్రాబ్లం, వాడు గాంజా మత్తులో ఉన్నాడు. అంటే నేనేమంటానంటే బేస్ని కొట్టాలి, ముందు బేస్ని కొట్టాలి. ఆ విషయంలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా మేము ముందుకెళ్ళటం. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని అని చెప్పి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పోక్సో యాక్ట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టడం జరుగుతుంది. అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరితోని కూడా ఒక పెద్ద ర్యాలీ తీసిన మనిషి ఇదే విజయవాడలో. మనందరం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఉండాలని. లోకేష్ గారు కరిక్యులమే మార్చాలి, ఉమెన్ మీద గౌరవం పెరగాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్త్రీ మీద గౌరవం పెరిగిన రోజు ఇది జరగవు. సో ఆ గౌరవం పెరగాలి, దాన్ని కరిక్యులంలో చేర్చాలి, చిన్న స్థాయి నుంచి కూడా అది జరగాలి అని లాంగ్ రన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనుషులు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్లో ఉండడం మా అదృష్టం. సో దట్ ఆ విషయంలోనే ఎక్కడైనా ఇమీడియట్గా నాకున్న అదృష్టం ఏంటంటే, పలానా దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం జరిగింది అనేసరికి నేను ఎస్పీకి ఫోన్ చేసి అదేమైంది అనే లోపు తీసుకొచ్చి నిందితుడిని పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు. సో అంత ఫాస్ట్గా ఉన్నారు. అంత ఫాస్ట్గా ఉండేటట్టు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. సో ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా, అంటే లాస్ట్ టైం ఇది కూడా మీకు చెప్పాలి, దిశ పోలీస్ స్టేషన్ 21 రోజుల్లో ఉరి తీసేస్తాము, అలా తీసేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికితే నేను కూడా నిజంగా 21 రోజుల్లో సాధ్యమా అనుకున్నా. సో ఈ విషయం మీద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఒకటి అమరావతిలో కట్టాలని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 21 రోజుల్లోని శిక్ష పడేటట్టు చేస్తాను దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చిన ఈ పెద్ద మనిషి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కడుతున్నారని చెప్పి ఆపేశాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్, నాకు అర్థం కాదు. కడుతున్న వాటిలేమో ఆపుతావు, 21 రోజులు శిక్ష విధిస్తానంటావు, అసలు ఎలా రిలేట్ అవుతుంది? ఆ దిశ మీకు నమ్మరు, ఒకసారి ప్రీవియస్ ఫొటోస్ తీయండి ఒకసారి. దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నానని చెప్పి మొత్తం లేడీ బ్యాచ్ మొత్తం వచ్చింది, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజమండ్రి వెళ్ళారు. పాపం జగన్మోహన్ రెడ్డికి ప్లేస్ కూడా లేకపోతే చేతికి ఒకటికే ప్లేస్ ఇచ్చారు, రిబ్బన్ కత్తిరించడానికి. కత్తిరికి ఆ చేతికి ఇచ్చారు ప్లేస్. పాపం ఆయన ఎగిరి ఇలా ఫోటో మీకు ఎప్పుడైనా ఉంటే చూపిస్తాను, లేదా గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. నిజమమ్మా నేను చెప్పేది. నేను అనుకునేది నిజంగా కత్తిరికి ఆయన చేతికి ప్లేస్ ఇచ్చారు, మిగతా అందరూ మన ఆడవాళ్ళే మొత్తం. అంత ప్రెస్టేజియస్గా తీసుకెళ్ళి కట్ చేస్తే, ఆ సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా, నవ్వకూడదు. సాయంత్రం అయ్యేసరికి ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి 3 రోజుల నుంచి 7 గ్యాంగ్ రేప్ చేసి ఎంత ధైర్యంతో తీసుకొచ్చి అదే దిశ పోలీస్ స్టేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడో అదే పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నౌ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సెక్యూర్డ్ నౌ. కానీ ప్రకాశం బ్యారేజ్ కూల్ చేయడానికి ఒక కుట్ర జరిగింది అనేది ఒక సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుందండి, ఎంతవరకు నిజమంటారు? అంటే మేమేదో రాజకీయం చేసేసాము, మేమేదో రాజకీయంగా మేము మాట్లాడేస్తున్నాము అన్నది కాదు. మీరు ఒక కామన్గా, మీరు ఒక అన్ని చూసే వ్యక్తిగా, ఒక కామన్ ఉమెన్గా మీరు ఒకసారి ఆలోచించండి. 14.4 క్యూసెక్స్ వాటర్ ఫ్లో, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 11.9 ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ. ఆ రోజున్న వాటర్ ఫ్లో 11.4 lakh క్యూసెక్స్ వాటర్ ఆ రోజు వచ్చింది. ఒక పక్క నుంచి జనాలు మునిగిపోయారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క నుంచి టెన్షన్. 11,90,000 క్యూసెక్ వాటర్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మా టెన్షన్. సో ఈ టెన్షన్స్ మధ్యలో సడన్గా మాకు ఫోన్ వచ్చింది, ఇలాగ వచ్చి గుద్దుకొని మాకు అక్కడ కొంచెం ఆ వాల్ అది చిన్న డ్యామేజ్ అయింది. సో కొంచెం అది మనకి ఇబ్బంది అవుతుంది, అక్కడ అలా ఆగిపోయినాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ 3టికి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్, ఆ 3 బోట్లకి వైఎస్ఆర్సీపీ కలర్స్. 3 బోట్ల యజమాని ఒకడే వైఎస్ఆర్సీపీ
నాయకుడు తాలూకా మనిషి, ఆ తలసిల్ రఘురాము, ఆ నందిగాం సురేష్ తాలూకా మనుషులు తాలూకా బోట్లు అవి. పరిస్థితి చూస్తే అందులో ఇసుక ఉంది. అంత పెద్ద బోటు, దగ్గర దగ్గర 40 టన్నులు ఉన్న బోటు, మీరు వాటర్ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నైలాన్ తాడు పెట్టి కడతారా, ఇనుప గొలుసులు పెట్టి కట్టాలా? జస్ట్ ఒక నైలాన్ తాడు పెట్టి కట్టారు. పోనీ ఏదో తాడు పెట్టి కట్టారు అనుకోండి, దగ్గర దగ్గర అది అవతల ఉద్దనరాయనపాలెంలో ఉండాల్సిన ఒడ్డున ఉండాల్సిన బోట్లు ఇక్కడికి వచ్చినాయి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదే ఒడ్డున 200 బోట్లు పైగా ఉన్నాయి. ఇంతకన్నా తేలికైన బోట్లు కూడా చాలా ఉన్నాయి. ఏ బోట్లు కదలలే. ఈ 5 బోట్లు కదిలినాయి. అందులో ఒకటి కొట్టుకుపోయింది, ఒకటి మునిగిపోయింది. ఈ 3 బోట్లు వచ్చి కొట్టినాయి. కొట్టడం కౌంటర్ వెయిట్ దెబ్బతినింది. అది ఏదైనా చిన్న తేడా జరిగి ఆ బ్రిడ్జ్ కనుక ఏదైనా అయ్యుంటే 11.4 లక్షల క్యూసెక్ల వాటర్ కనుక బయటకు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయవాడ గుంటూరు మీద పడుంటే ఎన్ని వేల మంది చనిపోయేవారమ్మా. నేనేమంటానంటే, అరే మేము ఫస్ట్ నుంచి సైకో జగన్ అంటే చాలామంది మమ్మల్ని ఏదో అనేవారు. మరి ఇలాంటి పని చేస్తే సైకో జగన్ అనరా? అంత పెద్ద ఇష్యూ అసలు నాకైతే మతిపోయింది మాకు. అరే ఏమైనా జరుగుంటే ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు అంటే, చంద్రబాబు నాయుడు మీద నీకు కసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద నీకు బాధ ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు ఇంకా ఏదైనా బెటర్ వేలో ఆలోచించాలి తప్పించి ఇంత నీచంగా ఆలోచిస్తావా? అమ్మ, ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు ఎంతో తెలుసా? 16 టన్నులు, 17 టన్నులు. అలాంటిది కూడా డ్యామేజ్ అయింది అక్కడ కౌంటర్ వెయిట్స్ అని. నిజంగా అది కుట్రలో, అది సోషల్ మీడియాలో రావడం కాదమ్మా, అది నిజంగా జరిగింది కుట్రే. అది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏంటంటే, మేము నిజంగానే అలా చేస్తున్నట్టయితే ఆ బోట్స్ మీద మా పార్టీకి సంబంధించిన ముద్ర ఎందుకు వేసుకుంటాము అని. ఇంకొకటి అయితే అంతాడు, ఇంకొకరిని అడిగితే ఎందుకు ఇస్తాడండి? వాడు పార్టీ వాడు కాబట్టి ఇచ్చుకున్నాడు. పోనీ నాకు అఫ్కోర్స్ సమాధుల మీద కూడా రంగులు వేసుకునేవాడు అండి మనోడు. కొంత ఏంటది రాళ్ళు మీద, సర్వే రాళ్ళ మీద బొమ్మ రంగులు అన్నీ వేసుకునేవాడు. అఫ్కోర్స్ బోట్ల మీద కూడా అలాగే వేసుకున్నాడు. ఎందుకు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళని నాకు అర్థమయ్యేది కాదు చాలా రోజులు. అదేంటంటే ఒక రైట్, పేటెంట్ రైట్ అనమాట. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏ అదో పనులు చేసినా ఈ కలర్ చూసి ఆగిపోవాలి నువ్వంతే. ఒకడు అంటాడు, మొన్న ఎక్కడో చూశాను, అంత పెద్ద బ్రిడ్జిని ఇంత చిన్న పడవ కొట్టగలదాడు, ఇంత పెద్ద రాయిని ఇంత పెద్ద సుత్తి కొట్టలేదు. ఎగ్జాక్ట్లీ నిజమే కదా. నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులం కాబట్టి అంత పెద్ద ఉపద్రవం తప్పించుకున్నాం. ఆ దేవుడే తప్పించాడు, కృష్ణమే తప్పించింది అంతే. మరి ప్రత్యేక హోదా మీద ఇప్పుడు స్టాండ్ ఏంటండి? ఏం లేదండి, ఇప్పుడు ఒక్కటైతే చాలా క్లియర్. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన రైల్వే జోన్ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అది క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. మాకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకోగలుగుతున్నాం. ఒక పేరైతే లేదు కానీ ఆ పేరులో అందులో ప్రత్యేక హోదాలో వచ్చే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకొచ్చుకుంటున్నాం. సో ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే ప్రసక్తి లేదు. సార్ కూడా ఆ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చాలా క్లియర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని వనరుల్ని కూడా తీసుకొస్తున్నారు. జైత్వానీ కేసులో సోషల్ మీడియాలో అంతా కూడా ఆయన ఒకానొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన దగ్గరికే పంపించారు జగన్ని, నా దగ్గర బిజినెస్ మెలకువలు నేర్చుకోవడానికి అని చెప్పి, జైత్వానీ కేసులో ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే మేజరా అన్నట్టుగా సోషల్ మీడియా అంతా పుకారు లేపొస్తుంది. సో ఈ పాయింట్లో మీకు ఏమన్నా అనిపించిందా? యాక్చువల్లీ ఒకటండి, నేను ఇందులోని మేము పొలిటికల్ యాంగిల్లో ఆలోచించలేదమ్మా. క్లియర్గా ఒక ఆడబిడ్డ ఎక్కడో ముంబైలో ఉన్న ఒక ఆడబిడ్డ రాష్ట్రం పరువు తీసుకునేటట్టుగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అన్ని ఇబ్బందులకి గురి చేశారు. ఆ అమ్మాయి మీద రాంగ్ ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి మానసికంగా, శారీరకంగా అమ్మాయిని హింసించారు. ఇది ఒక్కటే మేము యాంగిల్ తీసుకున్నాం. మేము పొలిటికల్గా ఆలోచించుకోవాలనుకుంటే పొలిటికల్ స్టాండ్ తీసుకోలేదండం చాలా ఐఎమ్ సో హ్యాపీ టు. నిజమండి, ఎందుకంటే మేము ఆడబిడ్డ మానం దగ్గర, ఆడబిడ్డ ప్రాణం దగ్గర కూడా రాజకీయం చేయడం అన్నది అంతకుమించి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో మేము ఎప్పుడు కూడా ఆ యాంగిల్లో మేము ఆలోచించలేం. మేము అందువల్లనే మీరు నిజంగా మేము ఆ యాంగిల్లో ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది బయటకు వస్తారండి? మరి ఎందుకు 3 IPS ఆఫీసర్లు మేము సస్పెండ్ చేస్తాం చెప్పండి? సో యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం. కానీ ఒకనొకప్పుడు ఒక పర్టికులర్ కేసెస్లో రౌడీలు, గూండాలు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేసుల్లో
సివిల్ సర్వెంట్స్, రాజకీయ నాయకులు వీళ్ళు రావడం అనేది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఒక పొలిటికల్ వాళ్ళ మీద కానీ, లేదంటే అదర్ డిపార్ట్మెంట్స్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎస్పెషల్లీ ప్రజల్లో నమ్మకాన్ని ఎలా మీరు మళ్ళీ రిఫార్మ్ చేస్తారు? మీరన్నది చాలా మంచి పాయింట్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్. ఎస్పెషల్ అందుకే నేను ఒక మాట అంటానండి. ఒక ఆడపిల్ల కనిపించట్లేదని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ ఇంప్రెషన్ అమ్మాయి వయసు అంతా అని అడుగుతారు కదా. ఆ అమ్మాయి వయసు ఇంతకు ముందు 18, 19 అంటే వేరేగా ఆలోచించుకునేది. 12, 13కే రేపే ఎల్లుండి వచ్చేస్తుందిలే. అబ్సల్యూట్లీ. సో అప్పుడు ఆ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఒక అమ్మాయి మా అమ్మాయిని కనిపించట్లేదని బాధపడి వెళ్తే వాళ్ళు ఈ రకంగా కించపరిచి మాట్లాడుతున్నారే అన్న బాధ. నేను అందుకే ఫస్ట్ చెప్పాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా ఎలా ఉండాలి అంటే కనీసం బాధతో వచ్చిన వాళ్ళ మాట వినండి. 50% అక్కడే వాళ్ళకి బాధ తగ్గిపోతుంది. సో ఆ రకంగా మేము సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అటువంటి కంప్లైంట్స్ అంటే అడ్వర్స్ కంప్లైంట్స్ ఏమీ లేవు. యాస్టీస్గా ఇప్పుడున్న అందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అండి. ఎస్పీస్ అందరూ కూడా చాలా యంగ్స్టర్స్ పనిచేస్తున్నారు. అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మొన్న న్యాచురల్ కెలామిటీ తర్వాత, ఈ వర్షాలు వీటి తర్వాత రోడ్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అంతా సెట్ అయిందండి? అంటే యాక్చువల్గా మనకి సెట్ అవుతాయండి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ చెప్తున్నాను కదా, ఈ ఈ న్యాచురల్ కెలామిటీ తర్వాత కాదు, మనకి 19 to 24 వచ్చిన పెద్ద ఉపద్రవం ఉంది కదా, దాని ప్రభావం ఇవన్నీ రోడ్లు కొట్టుకుపోవడం, రోడ్లు లేకపోవడం, ట్రైన్స్ లేకపోవడం, ఆ ఉపద్రవం దగ్గర ఈ ఉపద్రవం ఎంత. కానీ అప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు చేయలేని పనులు, ఆ రోడ్లు దుస్థితి ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ తిరిగి రిపేర్స్కి ముందు ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి అని సార్ కూడా డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మినిమం రోడ్స్ అవన్నీ కూడా సార్ ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారండి. అది మాత్రం క్లియర్. మ్యామ్, తర్వాత గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్టాండ్ ఏంటి యాక్చువల్గా? ఏం లేదమ్మా, గుడ్లవల్లేరు ఇష్యూ మా దృష్టికి వచ్చిన వెంటనే అదే టైంలో వరదలు ఉన్నప్పటికీ కూడా దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ వేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ప్యానిక్ అయ్యారో ఆ ప్యానిక్ అయిన అమ్మాయిలందరికీ కూడా అసలు విషయం తెలియాలనే ఉద్దేశంతో దాన్ని ఈజీగా మాత్రం తీసుకోకుండా డెఫినెట్గా దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలని ఢిల్లీ నుంచి ఒక టెక్నికల్ టీంని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్నీ కూడా చెక్ చేయించి ఎంక్వైరీ చేయించి అట్ లాస్ట్ వాళ్ళే ఇక్కడ ఏమి జరగలేదు, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పిన తర్వాత మేము కాసేపు మేము అందరం కూడా ఆగాం. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు పిల్లలు ఏదో జరిగింది అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఇన్సిడెంట్ మీద ఎలా రియాక్ట్ అవుతారని చెప్పడానికి నేను చెప్తున్నా. వాళ్ళందరూ ప్యానిక్ అయ్యే ఉండే సమయంలో ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళ మీద కొంచెం రూడ్గా మాట్లాడింది. అంటే తను పేషెన్సీ కోల్పోయి ఏదో మాట్లాడింది ఆవిడ అక్కడ నుంచి తప్పించేసాం, డ్యూటీ నుంచి తప్పించేశారు అక్కడ నుంచి. అంటే ఆడపిల్లలకున్న ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఫ్లడ్స్ ఉన్న నేపథ్యంలో నేను వెళ్ళలేకపోయాను, బట్ నేను ఏదో ఒక రోజు కంపల్సరీగా వెళ్తాను హాస్టల్కి. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి వాళ్ళ డాక్టర్ మిమ్మల్ని ఏదో కలిసారని చెప్పని విన్నానండి. ఈజ్ ఇట్? వచ్చారు 2 times వచ్చారు కలవటానికి. కానీ నాకు ఆవిడని చూస్తే ఒక తండ్రి చావు అయ్యి దగ్గర 6 సంవత్సరాలు అయినా కూడా సొంత పెదనాన్న కొడుకు ఒక అన్నయ్య సీఎం హోదాలో 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇంకా న్యాయం గురించి ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా, 6 సంవత్సరాల తర్వాత కూడా. నేనేమంటానంటే ఈ 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి, బయటోడెవడో కాదు. చనిపోయిన తర్వాత ఇదే అన్నయ్య అక్కడికి వెళ్ళి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ చావును కూడా ఉపయోగించుకొని 2019లో సీఎం అయిపోయాడు. చెల్లి నీకెందుకు, నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆ రోజు అన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత సిబిఐ లేదు, ఏమీ లేదు, సిఐడి జాలి నీకు అన్నాడు. పోనీ ఆ సిఐడినైనా తిన్నగా చేయించారా అంటే అది లేదు. ఓకే, ఆఖరికి అంటే ఒక అన్నయ్య న్యాయం చేయలేక ఒక తండ్రి చావుకి నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక ఆడబిడ్డ అలా తిరుగుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూని. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుద్ది. అంటే నేను ఏమంటానంటే రాజకీయాలను ఎప్పుడైనా ఉంటాయి అది వేరే విషయం, కానీ సొంత ఇంట్లో ఆడపిల్లల్ని కూడా సరిగ్గా ట్రీట్ చేసుకోలేని వాడు సొసైటీలో పొలిటికల్గా రావడానికి అర్హుడా జగన్మోహన్ రెడ్డి?
ఒక్కొక్కసారి నాకు మొన్న తనని చూసిన వెంటనే సునీత గారిని చూసిన వెంటనే నాకు అదో క్వశ్చన్ రైజ్ అయింది. షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా నిజంగా అనకూడదు కానీ ఎక్కడో లేరు శత్రువులు జగన్మోహన్ రెడ్డికి. పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఒక్కొక్కసారి పొలిటికల్ అనిపిస్తుంటుంది. ఈయన సొసైటీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉండడానికి అర్హుడు కాదని మాట్లాడుతుంటాడు ఈయన. అసలు సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు. ఏమన్నా ఏదో అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఒక్కోసారి ఆ మనిషిని రాజకీయాల్లో చూడటం. మనం అనుకున్నట్టు మీరు వచ్చి కరెక్ట్గా 12 గంటలు దాటిపోయింది అడుగు బయట పెట్టి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. మీరు చాలా ఓపిక్గా. అయ్యో మై ప్లెజర్. అంటే యాక్చువల్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేయటం అనేది, అంటే నేను మిమ్మల్ని చూస్తుంటాను, మీరు చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, కానీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ అనేది కొంచెం కష్టమే కదా, ఎందుకంటే మేము చెప్పేదంతా వినాలి కదా మీరు. సో దట్ అందుకో చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.